సో వ్యూయర్స్ అందరికీ కూడా నమస్కారం. ఒక థర్మల్ పవర్ ప్లాంట్ మరి ఎకనామిక్గా ఆపరేట్ చేయాలి అంటే ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ ఆఫ్ ఈచ్ యూనిట్ షుడ్ బి ఈక్వల్ అనమాట. ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ అంటే ఏంటో ప్రీవియస్ వీడియోలో చూసాంగా. సో ఇప్పుడు ఏంటి అంటే దీనిలో మరి ఆప్టిమమ్ జనరేషన్ షెడ్యూలింగ్ ఇంపార్టెంట్ అని నేర్చుకున్నాంగా ఇంతకుముందు. సో దానిలో ఆప్టిమమ్గా చేయాలి. సో మనం ఏ పని చేసినా కూడా ఆప్టిమైజేషన్తో చేయాలి, అప్పుడే పొదుపు చేయగలుగుతాం, వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఇక్కడ కూడా మన థర్మల్ పవర్ ప్లాంట్ని కూడా మరి ఆప్టిమమ్గా వేస్ట్ లేని పోకుండా జనరేట్ చేసి దాన్ని షెడ్యూల్ చేసుకోవాలి. దానిలో మనం ఎక్కడ మొదలవుతాం? బేస్గా ట్రాన్స్మిషన్ లాసెస్ ఏమీ లేవు అనుకొని మొదలవుతాం. మీరందరూ కూడా ఇది చాలా కష్టం అనుకుంటారు, వాస్తవానికి ఏమీ కష్టం ఉండవు, సింపుల్ ఇవి. సో ఆప్టిమమ్ జనరేషన్ ఎలాగూ షెడ్యూలింగ్ నెగ్లెక్టింగ్ ట్రాన్స్మిషన్ లాసెస్, ఇది ఒక క్వశ్చన్ అన్నమాట, సింపుల్ క్వశ్చన్. దీనికోసం మనం ఏం చేస్తాం అంటే, ఇప్పుడు మన థర్మల్ ప్లాంట్లో ఒక n యూనిట్స్ ఉన్నాయి అనుకున్నాం. జనరల్గా జనరేటర్స్ అన్నీ ప్యారలల్ ఉన్నాయి కదా, మరి పనిచేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ప్యారలల్లో పనిచేస్తూ ఉన్నాయి. మరి వీటన్నిటి మీద డిమాండ్ వచ్చేసరికి పీడీ అనుకుందాం. డి అనేది డిమాండు. సో ఈ డిమాండ్ వచ్చేసరికి మరి ఇక్కడ ఏమనుకుంటున్నాం, పైన నెగ్లెక్టింగ్ ట్రాన్స్మిషన్ లాసెస్ అనుకున్నాంగా. సో ఎప్పుడు కూడా సింపుల్ దాని నుంచి స్టార్ట్ చేసి మరి పెద్ద వాటికి వెళ్ళాలి మనం. సో ఒకేసారి గాలిలో మేడలు కట్టేస్తే కూలిపోతాయి. అందుకని మనం సింపుల్గా స్టార్ట్ చేయాలి. సింపుల్గా స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తాం, లాసెస్ నెగ్లెక్ట్ చేసుకొని జనరేషన్ మొత్తం కూడా డిమాండ్ మీట్ అవుతుంది అనుకుంటాం. కాస్ట్ ఫంక్షన్ ఆల్రెడీ చూసాంగా. సో టోటల్ కాస్ట్ ఈక్వల్ టు P1 అంటే ఫస్ట్ యూనిట్ యొక్క కాస్ట్, రెండవది కాస్ట్, మూడవ దాని కాస్ట్, అలా n యూనిట్స్ ఉన్నాయి అనుకున్నాంగా. n యూనిట్స్ యొక్క కాస్ట్. ఇప్పుడు అదే చెప్తున్నాడు, C1 ఆఫ్ P1 ఈజ్ కాస్ట్ ఇన్కర్డ్ ప్రొడ్యూసింగ్ P1 యూనిట్స్. మరి P1 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఇంత కాస్ట్ పడుతుంది అని చెప్తున్నాడు. ఇది C1 ఆఫ్ P1 అనేది అది చెప్తోంది అని చెప్తున్నాడు. ఇక్కడ మెయిన్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, మరి కాస్ట్ని తగ్గించేయాల. అదే కదా మన మెయిన్ ఆప్టిమమ్ జనరేషన్ షెడ్యూలింగ్ కదా, నెగ్లెక్టింగ్ ట్రాన్స్మిషన్ లాస్, ఆప్టిమైజ్ చేసేయాల. సో దానికోసం ఏం చేస్తామంటే ఈ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్లో ఉన్నటువంటి ఈ చాతుర్యం ఏంటి అంటే, ఒక ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనే దాన్ని ఒకటి పట్టుకుంటాం ఎక్కడైనా కూడా. సో ఇక్కడ మన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏంటి అంటే టోటల్ కాస్ట్ అనమాట, సిటీ. సో సిగ్మా ఒకటి పెట్టుకున్నాం, ఫస్ట్ యూనిట్ నుంచి n యూనిట్స్ వరకు. ఇదిగో ఫస్ట్ యూనిట్ నుంచి n యూనిట్స్ వరకు. ఇదిగో కాస్ట్ ఫంక్షన్ని మనం డిఫైన్ చేసుకున్నాం. సో ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఆప్టిమైజేషన్ టెక్నిక్స్లో మనకి ఆప్టిమైజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది మనకి ఉపయోగపడుతుంది. అది లేనిది మనం ఏం చేయలేం, ఏదో ఫంక్షన్ ఉండాలి కదా. సో ఇదే ఆబ్జెక్టివ్ ఫంక్షను. మరి ఇక్కడ రెండు కన్స్ట్రెంట్స్ ఉంటాయి. ఏదైనా ఒక ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు మరి కొన్ని ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. సో వాటిని అధిగమించడానికి మనం ఏం చేయాలి, కొన్ని కన్స్ట్రెంట్స్ లేదా కొన్ని అజంప్షన్స్ ఉంటాయి కొన్నిసార్లు, వాటిని పెట్టుకుంటూ ఉండాలి. ఇక్కడ ఏమిటి అంటే మొదటి కన్స్ట్రెంట్ వచ్చేసరికి ఈక్వాలిటీ కన్స్ట్రెంట్స్ అంటాం. ఇవన్నీ 1 మార్క్ క్వశ్చన్స్. ఇదేంటి, పవర్ బ్యాలెన్స్ ఈక్వేషను. సో ఈ పర్టికులర్ కేసులో పవర్ డిమాండ్ ఈక్వల్ టు పవర్ జనరేషన్, అది ఫస్ట్ది అనమాట. ఫస్ట్ కన్స్ట్రైంట్. తర్వాత సెకండ్ కన్స్ట్రైంట్ ఏంటి, ఇన్ఈక్వాలిటీ కన్స్ట్రైంట్. మరి ఇన్ఈక్వాలిటీ కన్స్ట్రైంట్లో ఏం జరుగుతుంది, అక్కడేమో ఈక్వల్ వచ్చాడు, ఇక్కడేమో ఇన్ఈక్వల్ సింబల్స్ ఇచ్చాడు. సో జనరేటెడ్ అనేది మినిమంకి మ్యాక్సిమంకి మధ్యలో ఉండాలి. పీజీ మినిమం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పిఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పీజీ మ్యాక్సిమం అనమాట. ఓకే, ఇక్కడ ఏం చేస్తాం మనం, రెండో కన్స్ట్రైంట్ని పెద్దగా పట్టించుకోకుండా సొల్యూషన్ కోసం ఇలా ప్రొసీడ్ అవుతాం. ఇక్కడ జనరల్గా జరిగేది. మరి ఇది అచీవ్ చేయాలి అంటే ఏం చేయాలా, లెగ్రాంజియన్ అని ఆయన చెప్పినట్టుగా ఆయన మెథడ్ని మనం ఫాలో అవ్వాలా. ఈ లెగ్రాంజియన్ అని ఆయన ఏం చెప్పాడు, ఇదిగో ఇలా ఈ P1 నుంచి Pn వరకు ఒక లెగ్రాంజియన్ ఫంక్షన్ తీసుకో, మరియు డిమాండ్ కూడా ఇంక్లూడ్ చేయి, దాంతోపాటు ఒక లెగ్రాంజియన్ మల్టిప్లైయర్ ల్యాండాని తీసుకో, P1 to Pn అంటే జనరేటింగ్ యూనిట్స్,
డిమాండ్ పీడీ మరియు లగ్రాంజియన్ మల్టిప్లైయర్ లాంబ్డాని తీసుకో. అప్పుడు దాన్ని ఎట్లా రాస్తావంటే, ఇప్పుడు కాస్ట్ అనుకున్నాం కదా, మరి కాస్ట్ ఫంక్షను ith యూనిట్ యొక్క కాస్ట్ ఫంక్షను పిఐ జనరేట్ చేయడానికి ప్లస్ లాగ్రాంజ్ మల్టిప్లైయర్ లాంబ్డా ఇంటూ డిమాండ్ మైనస్ జనరేషన్, ఇలా రాసుకోవాలా. ఇది గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. ఇక్కడ లాంబ్డా అనేది లాగ్రాంజియన్ మల్టిప్లైయర్. ఇప్పుడు దీన్ని మన ఉద్దేశం ఏంటి, మినిమం చేయాలి కదా. సో మినిమైజ్ చేయడానికి ఏం చేస్తామంటే కుచ్ టుక్కర్ అని ఆయన మరి పైదాన్ని మినిమైజ్ చేయడానికి డిఫరెన్షియేషన్ చేసేసి 0 చేయమన్నాడు. డిఫరెన్షియేషన్ దేన్ని చేయాలా అంటే మనకున్నది ఏంటి, ఇదిగో లాసెస్ని తగ్గించుకోవాలి కదా. ∂L/∂Pi = 0, దిస్ వన్ లగ్రాంజియన్ ఫంక్షన్ని ∂L/∂Pi = 0 చేయి ఫస్ట్ కేసులో. అదేవిధంగా ఈ లగ్రాంజియన్ ఫంక్షన్ని ∂L/∂Delta = 0 చేసేయి. లగ్రాంజియన్ ఫంక్షన్ ఇది రాసుకున్నావు. ఓకే, ఈ లగ్రాంజియన్ ఫంక్షన్లో నువ్వేం చేసావు, ఇదిగో కాస్ట్ ఫంక్షన్ కూడా ఇంక్లూడ్ చేసావు, డిమాండ్ని ఇంక్లూడ్ చేసావు, దాంతోపాటు లగ్రాంజియన్ మల్టిప్లేయర్ని కూడా ఇంక్లూడ్ చేసావు. కుచ్ టుక్కర్ అయిన కండిషన్ బట్టి ఈ లగ్రాంజియన్ ఫంక్షన్ని మరి మినిమైజ్ చేసుకోవడానికి మరి లగ్రాంజియన్ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేయి విత్ రిఫరెన్స్ టు జనరేషను, అదేవిధంగా విత్ రిఫరెన్స్ టు మరి లగ్రాంజియన్ మల్టిప్లేయర్ తోటి నువ్వు డిఫరెన్షియేట్ చేసి ఈక్వల్ టు 0 చేసే అని చెప్తున్నాడు. ఇప్పుడు దీన్ని చేయడానికి ఏం చేస్తున్నాడు, ఈ n యూనిట్స్ తీసుకుంటే పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది కాబట్టి 3 యూనిట్స్ తీసుకుంటున్నాడు. జస్ట్ కన్సిడర్ 3 యూనిట్స్. సో ఇదిగో లగ్రాంజియన్ ఫంక్షన్ ఆఫ్ P1 P2 డాష్ Pn బదులు P1 P2 P3 తీసుకున్నాడు. తర్వాత ఇదిగో లాంబ్డా తీసుకున్నాడు. తర్వాత C1 ఆఫ్ P1 ఇదిగో కుడి పక్కన చూసినట్లయితే అదేవిధంగా P3, అదేవిధంగా ఇదిగో ఈ టర్ము PD మైనస్ P1 ప్లస్ P2 ప్లస్ P3. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ప్రకారం ∂L/∂Pi అంటే ∂L/∂P1 = 0 చేశాడు. దాని నుంచి ఏమొస్తుంది కుడి పక్కన దీన్ని చేసినట్లయితే ∂C1/∂P1, మరి P1తో చేస్తున్నాం కాబట్టి మిగతా 2 కూడా 0 అయిపోతాయి. ప్లస్ లాంబ్డా డిమాండ్ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి అది 0 మైనస్ ∂P1/∂P1 యొక్క డిఫరెన్షియేషన్ 1, మరి ∂P2/∂P3 అంటే 0 కదా. సో ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది. మరి దీన్ని ఏమనుకున్నాం మనం, ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ అనుకున్నాం కదా ∂C/∂P అంటే. సో ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ ఆఫ్ ఫస్ట్ యూనిట్ ∂C1/∂P1 లగ్రాంజ్ మల్టిప్లైయర్ లాంబ్డా ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్. దీని ఏదో ఈక్వేషన్ 3 అనుకున్నాడు. అదేవిధంగా రెండవ దాన్ని చేశాడు. ఈ రెండవ దాన్ని చేసినప్పుడు కూడా ∂L/∂P2 చేశాడు. ఇదిగో సిమిలర్గా ఇదిగో ఇదే వచ్చింది. సో దీని నుంచి మరి ఏమి కన్క్లూడ్ చేస్తున్నాడంటే చూడండి, దాని నుంచి ఇదిగో ఈక్వేషన్ 4 వచ్చింది. అదేవిధంగా మూడవ దాన్ని చేస్తే మరి లగ్రాంజ్ మల్టిప్లైయర్ తీసుకున్నాడు, లగ్రాంజ్ ఫంక్షన్ తీసుకున్నాడు, మరి థర్డ్ యూనిట్ చేత చేశాడు. ఇదిగో లగ్రాంజ్ మల్టిప్లైయర్ లాంబ్డా ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ వచ్చింది. ఫిఫ్త్ ఈక్వేషను. ఇప్పుడు ఏం చేశాడు, సో ఆ మూడింటిని చూశాడు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈక్వేషన్స్ జనరలైజ్ చేశాడు. సో దేని చేసినా ఇదేరా బాబు, ∂CI/∂Pi లాంబ్డా ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ అని చెప్తున్నాడు. సో దీన్ని ఏమన్నాడంటే కోఆర్డినేట్ ఈక్వేషన్ అన్నాడు. ఇది 1 మార్క్ క్వశ్చన్, కోఆర్డినేట్ ఈక్వేషన్. ఇప్పుడు దీన్ని కండిషన్ 2ని వెరిఫై చేస్తున్నాడు. కండిషన్ 1 కదా చేశాడు ఇప్పుడు దాకా. కండిషన్ 2లో ఏం చెప్పాడు, ∂L/∂λ కదా చెప్పాడు. సో అక్కడ ఏమవుతున్నాడు, ∂L/∂λ ఫస్ట్ సారేమో ∂P1 ∂P2 ∂P3తో చేశాడు, రెండోసారేమో ∂λతో చేస్తున్నాడు లగ్రాంజ్ మల్టిప్లేయర్ తోటి. చేసినప్పుడు ఇదిగో ఇది వస్తుంది డిఫరెన్షియేషన్ చేసినప్పుడు. సో ఫైనల్గా డిమాండ్ మరి జనరేషన్ వస్తుంది. ఇదిగో డిమాండ్ జనరేషను. సో ఈక్వేషన్ 6 ఉందిగా, ఇక్కడ కనిపిస్తుందిగా. మరి ఈక్వేషన్ 6లో ఈ ∂CI/∂Pi లాంబ్డా అనుకున్నాడు. మరి ఆల్రెడీ కాస్ట్ ఫంక్షన్ మనం డిరైవ్ చెప్పాంగా కాస్ట్ ఫంక్షన్ మొదట్లో CI = α i + β i × Pi + γ i × Pi² అని చెప్పాం కదా. ఎప్పుడు మరి కర్వ్స్ని మనం డిఫైన్ చేసినప్పుడు చెప్పాం. సో ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే దీని నుంచి ఏమొచ్చింది, Pi = λ - β i/2 γ i వచ్చింది. ఇదిగో ఇది జనరేషన్ వచ్చింది, ఇదిగో డిమాండ్ వచ్చింది, ఇదిగో ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాము,
మరి డిమాండ్ అనేది ఈ కేసులో డిమాండ్ అనేది సమ్ ఆఫ్ జనరేషన్సే కదా, లాసెస్ నెగ్లెక్ట్ చేశాం కాబట్టి. సో సిగ్మా i = 1 to n అన్నాడు. పిఐ బదులు ఇదిగో ఇంతకుముందు వచ్చింది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇక సిగ్మా i = 1 to n మరి λ/2 గామా i మైనస్ సిగ్మా విడగొట్టాడు, అంతే అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు, దీన్ని తీసుకొచ్చి ఇదిగో కుడి పక్కన పెట్టాడు, ఈ టర్మ్ తీసుకొచ్చి దీని ఒక్కదాన్ని ఇది ఎడం పక్కన పెట్టాడు, దీన్ని తెచ్చేసి దీని ఒక్కదాన్ని కుడి పక్కన పెట్టాడు. సో దీని మొత్తంలో లాంబ్డాను ఒక్కదాన్ని విడగొట్టాడు. సో లాంబ్డా అంటే ఏంది, ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ కదా. సో దాన్ని కనుక్కోవడానికి ఇది ఫార్ములా. సో బేసిక్గా ఇది మరి నెగ్లెక్టింగ్ లాసెస్ చేసినప్పుడు మనం మరి ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ కనుక్కోవడానికి ఒక ఈక్వేషన్ అయితే డిరైవ్ చేసాం. బేసిక్గా ఏంటి అంటే ఏదైనా ఒక పవర్ ప్లాంట్ యొక్క మరి ఆప్టిమైజ్ చేయాలి అంటే దాని యొక్క ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ ఆఫ్ ఈచ్ యూనిట్ అనేది సేమ్గా ఉండాలి అనమాట. ఆ బేసిస్ మీద దీన్ని చేసాం.